పంచాంగ నమస్కారం చేయాలి. ఓకేనా? చేయండి. నమో బ్రహ్మ అరహం సమ్మా సంబుద్ధో భగవా బుద్ధం భగవాంతం అభివాదేమి. స్వాఖాతో భగవతా ధమ్మో ధమ్మం నమస్సామి. సుపటిపన్నో భగవతో సావక సంఘో సంఘం నమామి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఓకాస అహం బంతే త్రిసరణేన సద్దిం పంచశీలం ధమ్మం యాచామి. ద్వితీయంపి ఓకాస అహం బంతే త్రిసరణేన సద్దిం పంచశీలం ధమ్మం యాచామి. అనుగ్రహం కత్వా శీలం దేత మే బంతే. తృతీయంపి ఓకాస అహం బంతే త్రిసరణేన సద్దిం పంచశీలం ధమ్మం యాచామి. అనుగ్రహం కత్వా శీలం దేత మే బంతే. అనుకంపం ఉపాదాయ ఆమవంతే. సాధు కళ్ళు తెరవండి. కళ్ళు తెచ్చి ఇక్కడ భగవాన్ బుద్ధుడి ప్రతిని చూడండి. ఎక్కడ భగవాన్ కళ్ళు తలకాయ తీసుకోండి. తలకాయ తీర్చాల్సిన అవసరం లేదు. కళ్ళు తెచ్చి భగవాన్ బుద్ధుని శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి. ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి. ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి. తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి. తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి. తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. అంటే బుద్ధం శరణం గచ్చామంటే బుద్ధుని శరణ కోరుతున్నాను. ధమ్మం శరణం గచ్చామంటే ధమ్మాన్ని శరణ కోరుతున్నాను. సంఘం శరణం గచ్చామంటే సంఘాన్ని శరణ కోరుతున్నాను. ద్వితీయంపి అంటే రెండోసారి. తృతీయంపి అంటే మూడవసారి. పంచుల పానాతిపాత వేరమణి
సిక్ఖాపదం సమాధియామి అంటే జీవహింస చేయను అని అర్థం. అదిన్నాదాన వేరమణి సిక్ఖాపదం సమాధియామి అంటే దొంగతనం చేయను అని. కామేషు మిథ్యాచార వేరమణి సిక్ఖాపదం సమాధియామి అంటే వ్యభిచారం చేయను అని. ముసావాదా వేరమణి సిక్ఖాపదం సమాధియామి ఒకే వీడియోలో తీయకుండా అక్కడక్కడ అంటే మళ్ళీ కట్ అయిపోతుంది. ఒకే వీడియోలో అని. సురామేరయ మజ్జ అమాదఠాన వేరమణి సిక్ఖాపదం